ప్రియమైన విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. రోజులో ఏమీ లేదు, మన బుద్ధిలోనే అంత ఉంది. విద్యా బుద్ధులు నేర్వాల్సిన మనం నేడు విద్య మాత్రమే నేర్చుకొని బుద్ధిని వదిలేస్తున్నాం. సరే, పాఠ్యాంశాలకు వెళ్దాం. ఈరోజు మనం క్రిందసారి నేర్చుకున్న వేరులో పెరుగుదల, గ్రోత్ ఇన్ రూట్స్. గ్రోత్ ఇన్ రూట్స్ చూసాం. మనం వేరు పెరుగుదల ఎలా జరుగుతుందో చూసాం. అలాగే వేరు కటింగ్ చేసి దాని తర్వాత సెక్షన్ తీసి ఆ వేరు టిప్ ఆఫ్ ది రూట్ తీసుకొని మనం స్లైడ్ ప్రిపరేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అదే ఆనియన్, టేక్ an onion, the onion which is used in the previous activity. క్రిందసారి మనం ఏదైతే ఆనియన్ బల్బ్ తీసుకున్నామో ఆల్రెడీ రూట్ టిప్స్ కొన్ని కట్ చేసాం, సమ్ ఆఫ్ ది టిప్స్. సో ఇప్పుడు వాటిపైన మార్కర్ పెన్ తో కొద్దిగా పైన మార్కింగ్ చేసి ఏవైతే రూట్ టిప్స్ కట్ చేసామో ఆ వేర్లకి కాస్త పైన మార్కింగ్ రౌండ్ గా చేస్తాం. చేసి మళ్ళీ అదే ఎక్స్పెరిమెంట్ ఆ గ్లాస్ లో, ట్రాన్స్పరెంట్ గ్లాస్. సో ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో నిండుగా నీరు పోసి మళ్ళీ ఆనియన్ బల్బ్ ని అలాగే ఉంచుతాం. సో ఇందులో కొన్ని పొడవుగాను కొన్ని పొట్టిగాను కట్ చేసినవి ఉంటాయి. టేక్ దిస్ ఆనియన్ అండ్ మార్క్ ద రిమూవింగ్ రూట్ టిప్స్. మార్క్ above the place and place aside at least 4 to 5 days aside this setup. సో ఇది అమెరికని దీన్ని ఒక 4-5 రోజుల వరకు కూడా ప్రక్కన ఉంచేస్తాం. ఉంచిన తర్వాత చూస్తే 4-5 రోజుల తర్వాత చూస్తే వేర్లులో పెరుగుదలను మనం చూస్తాం. కానీ ఏవైతే మనం రూట్ టిప్స్ ని అంటే అగ్రభాగాల్ని, వేర్ల తాలూకు అగ్రభాగాలు ఏవైతే మనం ప్రీవియస్ యాక్టివిటీలో కట్ చేసామో వాటిలో పెరుగుదల అనేది ఆగిపోతుంది. దానికి గల కారణం ఏదో ఒక రకమైన కణాల అమరిక ఈ చివరల్లో ఉండి ఉంటుంది. అదే మనం తొలగించాం, అందువలన అక్కడ పెరుగుదల లేదు. మిగతా వాటిలో అది తొలగించలేదు కాబట్టి అక్కడ పెరుగుదల ఉంది. సో స్పెషల్ సెల్స్ అరేంజ్మెంట్ ఈజ్ దేర్. If we observe this experiment by removing the root tip, the root tips having a particular arrangement of cells. So after 4-5 days, such type of tips ends, the root ends not developed in the length. సో ఇక్కడ ప్రత్యేకమైన కణాల విభజన, కణాల అమరిక ఏదో ఉంది, అది మనం తీసివేయడం వల్ల అక్కడ పెరుగుదల అనేది ఆగిపోయింది. సో దీని ద్వారా మనకి ఆ విషయం అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ we know cells are in groups. కణాలు సముదాయాలుగా ఉంటాయని చెప్పేసి వేరు కొన స్లైడ్ ప్రిపరేషన్ లో మనం చూసాం. సో అలాగా కణాల సెల్స్ ఆర్ ఇన్ గ్రూప్స్. ద గ్రూప్స్ ఆర్ ద సెల్స్ ఇన్ ఏ గ్రూప్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ and they perform
similar functions. Such type of tissues are called as some type of cells groups called as tissues. సో అటువంటి వాటిని మనం కణజాలాలని పిలుస్తాం. కణాల సముదాయం ఉంటుంది. ఆ కణాల సముదాయంలో ఉండే కణాలన్నీ కూడా నిర్మాణ రీత్యా ఒకేలాగా ఉండి, అలాగనే వాటి తాలూకా వాటి యొక్క క్రియలు కూడా ఒకేలాగా ఉంటాయి. సో ఒకే క్రియను నిర్వర్తిస్తూ ఒకే అమరికని కలిగి ఉండే కణాల సముదాయాన్ని మనం టిష్యూ అని పిలుస్తాం. సిమిలర్ ఇన్ స్ట్రక్చర్, కణాలన్నీ కూడా ఒకలాగా ఉంటాయి. అండ్ సిమిలర్ ఇన్ ఫంక్షన్. Such type of cells are called as tissues. సో ఇక్కడ మనం చూస్తే ఈ టిష్యూస్ ని they bring about these tissues bring about growth, repair and other functions in the plant bodies. ఈ కణాల సముదాయాలు పెరుగుదల అలాగే ఏవైనా రిపేర్స్ అనేవి వస్తే మరమ్మతులు చేయడం, అలాగే మరికొన్ని జీవక్రియల్లో పాల్గొనడం, కొన్ని క్రియలు నిర్వర్తించడం అనేది ఈ టిష్యూస్ అనేవి చేస్తాయి. డిఫరెంట్ టిష్యూ అనేది ఏంటంటే as a tissue similar in structure and similar they perform similar functions. Such type of cells group is called as tissue. There are many types of tissue, they perform different functions. So ఇక్కడ చూస్తే functions అనేవి వేరుగా ఉంటాయి. So they bring about growth. Such type of tissues bring about growth, repair and other functions in the plant bodies. సో ఈ పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. పెరుగుదల, అలాగే మరమ్మతులు చేయడము, ఇతర రకాలైన జీవక్రియలు నిర్వర్తించడము అన్ని కూడా ప్రత్యేకమైన కణజాలాలు ఉండి అవి నిర్వర్తిస్తూ ఉంటాయి. Let us learn about the different tissues. There are 4 types of tissues are there in the plants. మొక్కల్లో 4 రకాలైన కణజాలాలని మనం గుర్తించవచ్చు. అవి ఏంటంటే, the first one meristematic tissue. సో ఇదేం చేస్తుందంటే మెరిస్టెమెటిక్ టిష్యూ ఓవరాల్ గ్రోత్, మొక్క దేహం పెరగడానికి, మొక్క భాగాలు అన్ని రకాలుగా పెరగడానికి ఓవరాల్ గ్రోత్ చూపిస్తుంది, పెరుగుదల కలిగి ఉంటుంది. అంతేకాకుండా రిపేర్స్, ఓవరాల్ గ్రోత్ అండ్ రిపేర్స్, మరమ్మతులు చేయడానికి ఇది మెరిస్టెమెటిక్ టిష్యూ అనేది సహాయపడుతుంది. ఇట్ పెర్ఫార్మ్ మెరిస్టెమెటిక్ టిష్యూస్ పెర్ఫార్మ్ ఓవరాల్ గ్రోత్ అండ్ రిపేర్స్ ఇన్ ద ప్లాంట్స్. అలానే రెండవది డర్మల్ టిష్యూ త్వచ కణజాలం. సో outer coverings of the plant. సో బాహ్య త్వచ మనకి స్కిన్ ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే ఇక్కడ డర్మల్ టిష్యూ అనేది outer covering గా ఉంటుంది ప్లాంట్ కి. సో outer covering. So it perform such type of tissues perform covering, outer covering.
బాహ్యంగా ఉంటుంది త్వచ కణజాలం. ద థర్డ్ వన్ గ్రౌండ్ టిష్యూ. గ్రౌండ్ టిష్యూ సంధాయిక కణజాలం అని చెప్పేసి మనం పిలుస్తాం. సంధాయిక కణజాలం. సంధాయిక కణజాలం ఏంటంటే ఏం చేస్తుందంటే ఇది a bulk of the plant body and helping packing in other tissues, helping in packing of other tissues. మన శరీరంలో అయితే జంతువుల్లో అయితే మన శరీర భాగాలు ఎక్కడెక్కడ అమరి ఉంటాయో ఆయా ప్రాంతాలను ఉంటాయి. ఒకవేళ మనం పిల్లి మొగ్గలు వేసినా గెంతినా దాని తాలూకా లొకేషన్ అనేది మారదు, ఆయా స్థానాల్లో ఉంటాయి. అలాగే మొక్కలో కూడా భాగాలు వివిధ కణజాలాలు ఆయా స్థానాల్లో ఉండడానికి గల కారణం గ్రౌండ్ టిష్యూ. సో ఇది ఏం చేస్తుందంటే బల్క్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ అండ్ helping in packing of other tissues. వాటి చుట్టూ ఉండి వాటిని ఆయా స్థానాల్లో ఉండడానికి ఇది సహాయపడుతుంది. దీన్ని సంధాయిక కణజాలం అంటాం, గ్రౌండ్ టిష్యూ. ద ఫోర్త్ వన్ వాస్క్యులర్ టిష్యూ. వాస్క్యులర్ టిష్యూ ఇది ప్రసరణ కణజాలం. ఆహారాన్ని అలాగే నీటిని రవాణా చేయడం, కావలసిన ప్రాంతాలకి కావలసిన సెల్స్ కి అందించడం అనేది ఈ టిష్యూ చేసే పని, కణజాలం చేసే పని. ప్రసరణ కణజాలం. ట్రాన్స్పోర్ట్ మెటీరియల్స్. ట్రాన్స్పోర్ట్ మెటీరియల్స్. సో ఈ విధంగా కణజాలాలు 4 types of tissues are there in the plants. So let us observe and learn more things about the meristematic cells. So the first one, meristematic cells. విభాజ్య కణజాలం గురించి నేర్చుకుందాం. మెరిస్టెమాటిక్ టిష్యూ. సో మెరిస్టెమాటిక్ టిష్యూ మనం చూడాలనుకుంటే మన వేర్ కొనభాగంలో మనం చూసాం క్రిందటి స్లైడ్ ప్రిపరేషన్ లో. అలాగే లెట్ us take the longitudinal section of a shoot tip. కాండం తాలూకా కొనభాగం యొక్క నిలువు కోతను మనం పరిశీలన చేస్తే దీన్ని మనం చూడొచ్చు. ఈ విధంగా మనకి కనిపిస్తుంది. దిస్ ఈస్ ద టిప్ ఆఫ్ ది షీట్. కాండం తాలూకా కొనభాగాన్ని మనం నిలుపుకోతను పరిశీలిస్తే స్లైడ్ లో ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో ఈ భాగంలో అనేక కణాలు వేగంగా విభజన చెందుతూ ఉంటాయి. దీన్నే ఏపికల్ మెరిస్టెమాటిక్ టిష్యూ అని చెప్పి అంటారు. అగ్ర, శీర్ష, ఏపికల్. సో దాన్ని మనం ఏపికల్ మెరిస్టెమాటిక్ టిష్యూ అని చెప్పి మనం పిలుస్తాం. which is at the tip of the shoot. ఏదైతే కాండానికి అగ్రభాగంలో ఉంటుందో అలాగే ఇట్స్ పెర్ఫార్మ్ ది గ్రోత్ ఆఫ్ ది లెంత్. సో ఆ విధంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది.
టాప్ లో టిప్ ఆఫ్ ది షూట్ లో మనకి విభజన చెందుతూ మోక పైకి పెరగడానికి కనిపిస్తుంది. సో అది ఏపికల్ మెరిస్టెమటిక్ టిష్యూ. ద ప్లేస్ ఈజ్ టిప్ ఆఫ్ ది షూట్. ఇది ఎక్కడ ఉంటుందో టిప్ ఆఫ్ ది షూట్ కాండం తాలూకా చివరి భాగంలో ఉంటుంది. అలాగే ఈ సైడ్స్ మనం చూసినప్పుడు ద డెవలప్మెంట్ ఆఫ్ ది గర్త్ ఆఫ్ ది షూట్, tissues are arranged in lateral manner. ప్రక్క భాగాలు యందు అలాగే గర్త్ ఆఫ్ ది టిష్యూ చుట్టూ డెవలప్ అవడానికి కారణమైన టిష్యూస్ ఇక్కడ ఉంటాయి. సో చుట్టూ వర్తులాకారంలో పెరుగుదలను చూపడానికి ఇవి సహాయపడతాయి. మనం దాన్ని ఇంకొక డయాగ్రామ్ లో కూడా చూడొచ్చు. కాండం కొనబాగా వెలుగుంటే బ్రాంచెస్ ఇది కొనభాగం ఎపికల్ మెరిస్టెమటిక్ టిష్యూ. ఈ సైడ్స్ ఉండేది అంటే రౌండ్ గా లాటరల్ మేనర్. సో ఈ చుట్టూ ఉండే ఈ భాగం డెవలప్ అవుతూ రౌండ్ పెరగడం, చెట్టు పెరుగుతుంది కదా రౌండ్ గా, అలా పెరుగుదలకు కారణమైన టిష్యూస్ ని మనం లాటరల్ మెరిస్టెమటిక్ టిష్యూ అని చెప్పి మనం పిలుస్తాం. lateral meristematic tissue. పార్శ్వ విభాజ్య కణజాలం. So around in lateral manner, చుట్టూ పార్శ్వ భాగంలో చుట్టూ ఉండేది, దీన్ని పార్శ్వ విభాజ్య కణజాలం అంటారు. సో అలాగే the areas branching, areas from branching are leaves or flower stalk growth. Flower stalk grows at the places we observe a kind of tissues called as intercalary meristematic tissue. సో ఎక్కడైతే బ్రాంచెస్ శాఖలు ఉద్భవిస్తాయో లేదా పత్రాలు ఉద్భవిస్తాయో లేదా ఫ్లవర్ స్టాక్ పత్రాల పుష్పాల తాలూకా పుష్ప వృంతాలు ఎక్కడ ఉద్భవిస్తాయో ఆయా ప్రాంతాల్లో ఇక్కడ చూస్తే మనకి టిష్యూస్ అనేవి కనిపిస్తాయి. సో ఈ ఏవైతే బ్రాంచెస్ అనేవి వస్తాయో, ఎక్కడి నుంచి అయితే బ్రాంచెస్ ఉద్భవిస్తాయో, ఎక్కడైతే పత్రాలు ఉద్భవిస్తాయో, ఎక్కడైతే పుష్ప వృంతాలు ఉద్భవిస్తాయో ఆయా ప్రాంతాల్లో ఉండే కణాల సముదాయం విభజన చెందుతూ అది డెవలప్ అవుతూ ఉంటుంది. సో అటువంటి విభాజ్య కణజాలాన్ని మనం ఇంటర్ క్యాలరీ మెరిస్టెమటిక్ టిష్యూ అని చెప్పి మనం పిలుస్తాం. ఇంటర్ క్యాలరీ మెరిస్టెమటిక్ టిష్యూ అని చెప్పి పిలుస్తాం.
సో ఈ విధంగా మనకి 3 రకాలైన కణాల సముదాయాలు ఉంటాయి. వేరు పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. పైకి పెరగడానికి ఏపికల్ మెరిస్టెమిక్ టిష్యూ అండ్ ప్రక్కల చుట్టూ రౌండ్ గా పెరగడానికి లాటరల్ మెరిస్టెమిక్ టిష్యూ, పార్శ్వవిభాజ్య కణజాలము. అలాగనే ఎక్కడైతే బ్రాంచెస్, పత్రాలు లేకపోతే పుష్పాల తాలూకు వృత్తాలు వస్తాయో ఆయా ప్రాంతాల్లో మధ్యస్థ విభాజ్య కణజాలము ఉంటాయి. సో ఇక్కడ 3 రకాలైన కణజాలాలను మనం చూడొచ్చు. అగ్ర విభాజ్య కణజాలము, పార్శ్వ విభాజ్య కణజాలము, మధ్యస్థ విభాజ్య కణజాలం గురించి చూడొచ్చు. సో ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్, మెరిస్టెమిక్ టిష్యూస్ ఆర్ దేర్. అలాగనే ద సెల్స్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సెల్స్ ఇన్ ది మెరిస్టెమిక్ టిష్యూ. ఏదైతే విభాజ్య కణజాలంలో ఉండే కణాల తాలూకా లక్షణాలను చూద్దాం. విభాజ్య కణాలలో కణాల తాలూకా లక్షణాన్ని మనం చూస్తే సో ఇక్కడ ఇది బ్రాంచెస్, లాటరల్, ఇది లాటరల్, ఇది దీన్నే మనం ఇంటర్ క్యాలరీ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఇప్పుడు సెల్స్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సెల్స్ ఇన్ ద మెరిస్టెమిక్ టిష్యూ. విభాజ్య కణజాలంలో ఉండే కణాల తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయంటే క్యారెక్టరిస్టిక్స్. ఒకటి స్మాల్ సెల్స్. సెల్స్ అనేవి స్మాల్ గా ఉంటాయి, చిన్నవి, అండ్ అందులో ఉండే కణ కవచాలు పలుచుగా ఉంటాయి. థిన్ సెల్ వాల్స్. థిన్ సెల్ వాల్స్. ఈ డయాగ్రామ్ కట్ చేస్తున్నాను. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మెరిస్టెమిక్ టిష్యూలో కణాలు స్మాల్ గాను మరియు థిన్ సెల్ వాల్స్, కణ కవచాలు, పలుచని కణ కవచాలు ఉంటాయి. సో పలుచని కణ కవచాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇందులో దీస్ లివింగ్ సెల్స్ contain a prominent nucleus and abundant cytoplasm. These living cells have prominent nucleus and abundant cytoplasm. సో కణద్రవ్యం ఎక్కువ కలిగి స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపించే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి ఈ కణాలు. సో ఆ విధంగా ఇవి చాలా ముఖ్యమైన కణాలుగా మనం చెప్పొచ్చు. అలాగే ఈ కణాల్లో చూస్తే ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ అనేవి ఉండకుండా కణాలన్నీ దగ్గరగా ఉంటాయి. సో ద సెల్స్ ఆర్ వెరీ క్లోజ్డ్ వితౌట్ intercellular spaces. So arranged, close arrangement without
without intercellular spaces. కణాంతర అవకాశాలు లేకుండా కణాలన్నీ దగ్గరగా ఉంటాయి, అటాచ్డ్ అయి ఉంటాయి. సో ద ఫోర్త్ వన్ is they continuously dividing cells. ఇవి నిరంతరం విభజన చెందుతూ ఉంటాయి. కంటిన్యూస్ డివైడింగ్ సెల్స్, సారీ ఫర్ ది ట్రబుల్. బోర్డు సరిపోలేదు, ఇరికించడం అనేది జరిగింది. ఇది చేస్తాను. సో ఇక్కడ మనం చూస్తే ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సెల్స్ ఇన్ ది మెరిస్టెమెటిక్ టిష్యూస్ లో ఒకటి మనం చూసాం, స్మాల్ అండ్ థిన్ సెల్ వాల్. Small cells and thin cell walls. The second one, prominent nucleus. అక్కడ బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఫోర్త్ వన్ రాస్తాం. Fourth one, continuous dividing cells. నిరంతరం విభజన చెందే కణాలు. సో ఆ విధంగా ఇక్కడ మెరిస్టెమెటిక్ సెల్స్ యొక్క లక్షణాలను మనం చూసాం. సో గ్రోత్ ఇన్ రూట్స్ చూసాం. అందులో ప్రత్యేకమైన కణజాల టిప్ ఆఫ్ ది రూట్ లో ప్రత్యేకమైన కణజాలాలు ఉండడం వలన అవి మనం తీసివేసిన భాగాల్లో ఏదైతే మార్కింగ్ చేసామో అవి డెవలప్ కాకుండా అయిపోయాయంటే ఆల్రెడీ మనం వాటిని కట్ చేసిన దాంట్లో ఒక ప్రత్యేకమైన కణాల అమరిక లేదు, అది పెరుగుదలకు సంబంధించిన కణజాలం అక్కడ లేదు కాబట్టి అందులో పెరుగుదలకు కనిపించలేదు. రెండవది టిష్యూస్ అనగా ఒకేలాగా ఉండే నిర్మాణం, కణాల నిర్మాణము, అలాగే వాటి తాలూకా ఫంక్షన్ సిమిలర్ గా ఉంటే వాటిని టిష్యూ అని చెప్పి అంటాం. అటువంటి టిష్యూస్ ఇక్కడ మనం 4 రకాలుగా చూసాం. మెరిస్టెమెటిక్ అండ్ డెర్మల్, గ్రౌండ్ అండ్ వాస్క్యులర్ టిష్యూస్ 4 రకాలు చూసాం. సో విభాజీ కణజాలము, త్వచ కణజాలము, సందాయ కణజాలము, అలాగే ప్రసరణ కణజాలం చూసాం. వీటిలో మన మెరిస్టెమెటిక్ టిష్యూస్ ని ప్రత్యేకంగా తీసుకుని వాటిలో మనం కాండం తాలూకా కొన భాగంలో ఎటువంటి అమరిక ఉంటుందో అది అగ్ర, అలాగే మధ్యస్థ, అలాగే పార్శ్వ విభాజీ కణాలను మనం గుర్తించాం. అంతేకాకుండా విభాజీ కణజాలంలో కణాల తాలూకా లక్షణాలు మనం చూసాం. అందులో చిన్న కణాలు చిన్నవిగా ఉంటాయి, అలాగే పలుచటి సెల్ వాల్స్ కలిగి ఉండడం మనం చూసాం. అంతేకాకుండా రెండవది స్పష్టంగా కనిపించే కేంద్రకము మరియు జీవద్రేణి సైటోప్లాజం చూసాం. మూడవది క్లోజ్ అరేంజ్మెంట్, కణాలని దగ్గరగా ఉండి వితౌట్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్, కణద్రావకాశాలు లేకుండా మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా ఉండడానికి మనం చూస్తాం. కణానికి మధ్య ఎటువంటి గ్యాప్ ఉంటే దాన్ని కణద్రావకాశం అంటారు. అలా లేకపోతే కణద్రావకాశాలు లేకుండా అవి అమరి ఉంటాయి. ఇక నాలుగవది అవి డివైడ్ చెందుతూ ఉంటాయి, విభజన చెందుతూ ఉంటాయి. కంటిన్యూస్ డివైడింగ్ సెల్స్. విద్యార్థులారా నోట్స్ తయారు చేసుకోండి. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. రోజులో ఏమీ లేదు, మన బుద్ధిలోనే అంతా ఉంది. నేటి రోజుల్లో విద్యా బుద్ధులు నేర్చుకోవలసిన మనం
విద్యను మాత్రమే నేర్చుకుంటున్నాం, నేర్పుతున్నాం, బుద్ధిని వదిలేస్తున్నాం. సో రాబోయే రోజులు ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి మనం విద్య బుద్ధులు నేర్చుకోవాల్సిన అవసరం నేడు తప్పనిసరిగా ఉందని అందరం గుర్తించాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.